హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈరోజు కొంచెం వీడియో అయితే నేను టీతోనే స్టార్ట్ చేసేసానండి. బయట ఓట్ చేసి బుక్ పెట్టేసారు. ఇంకా టీ అయితే పెడుతున్నానులెండి. కొంచెం ఇక్కడ ఏమీ అనుకోమాకండండి. నా అవతారం అయితే బాలేదు. ఇగ్నోర్ చేసేయండి. టీ పెట్టేసి అంట్లయితే కడుగుతానులెండి. నైట్ అంట్లు కడగలేదులెండి. నేను ఎక్కువ శాతం నైటే కడుగుతాను అని చెప్తాను కదండీ! నైట్ అయితే కడగలేదులెండి. ఎప్పుడు చేసుకునే పనే కదా! ఒక్కరోజైనా కొంచెం అలా డిలే చేస్తే ఏముందిలే మన పనే కదా! మనమే కదా చేసుకునేది అన్నట్లుగా ఒక్కొక్కసారి అలానే చేస్తానులెండి. ఇక్కడ వంట చేసి పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాతే కడుగుతానండి ఎక్కువ శాతం. ఎందుకంటే నైట్ కడగలేదు కదండీ! మళ్ళీ అలానే పిల్లలకి లంచ్ బాక్సులు కూడా ఉండిపోయినాయి. అవైనా కడగాలి కదా అని చెప్పేసి ఇంక అన్నీ అయితే కడిగేస్తున్నానులెండి. నేను డైలీ చేసే పనైతే ఇదేలెండి. టీతోనే స్టార్ట్ అయిద్దండి నా డే అనేది. ఎందుకనంటే అండి, మా వారు ఉదయాన్నే డ్యూటీకి టీ తాగే వెళ్తారులెండి. అంటే అంత పొద్దున్నే టిఫిన్ చేయాలంటే చేయలేరు కదండీ! అలా అని చెప్పేసి ఇంకా టీ తాగేసి వెళ్తారు. మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు ఇంకా టిఫిన్ అయితే చేస్తారులెండి. నా డే అనేది ఇలా టీతోనే స్టార్ట్ చేస్తానులెండి. టీ అవుతా ఉంటుంది. అంట్లయితే కడిగేసేయొచ్చు అని చెప్పేసి అంట్లు కడిగేస్తున్నాను. కొన్నే ఉన్నాయిలెండి. ఎక్కువేమి లేవు. అలా అని చెప్పేసి ఇంకా కడగలేదులెండి నైట్. ఎక్కువ ఉంటే మాత్రం కడిగేస్తానులెండి. ఎందుకంటే మళ్ళీ ఉదయం టిఫిన్ చేసిన అంట్లు, నైట్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి కదండీ! అలా అని చెప్పేసి ఇంకా చూడండండి, చెప్పాను కదా! కొన్నే ఉన్నాయని చెప్పేసి ఇంక అంట్లు కూడా కడిగేసాను. ఈరోజు కొంచెం లేవడం కూడా తొందరగానే లేసానులెండి. అందువల్ల కొంచెం పని కూడా తొందరగానే అయిపోతుంది. వాటర్ బాటిల్స్ నేను డైలీ కడుగుతానులెండి. అంటే పిల్లలు స్కూల్‌కి తీసుకెళ్ళినవి గానీ, ఇంట్లో వాడుకునేవి గానీ, నేను కంపల్సరీ బ్రష్ వేసేసుకునే కడిగేస్తానులెండి. లేకపోతే స్మెల్ వచ్చేస్తాయండి. వాటర్ బాటిల్స్ అయినా, పాల బాటిల్స్ అయినా సరే నీట్‌గానే ఉంచేసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలకు కూడా కొంచెం పిండి పట్టి ఉంటుంది కదండీ కింద. బ్రష్ పెట్టేసి ఇట్లా కడిగామనుకోండి, ఆ మిక్సీ గిన్నెలో పిండి అలాంటిది కూడా ఉండదండి. ఇక్కడ నేను టీ కూడా తాగేసానులెండి. మళ్ళీ టీ తాగిన తర్వాత టీ గిన్నెలు ఇంక ఇవి కూడా కడిగేసాను. టీ తాగేది కూడా ఏమీ చూయించలేదులెండి. ఇంక చూడండి అంట్లు కూడా కడిగేసిన తర్వాత షింక్ కూడా నీట్‌గా ఒకసారి స్టీల్ పీస్ పెట్టేసి స్క్రబ్బర్ వేసేసుకుని ఒకసారి అలా కడిగేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుందిలెండి. ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే ఏదైనా సరే నీట్‌గా ఉంటుంది కదండీ! చూడండి ఇంక పాలైతే తోడు పెట్టాలి. పాలు చల్లారిన తర్వాత తోడు వేసేస్తానులెండి. దోసలకని చెప్పేసి ఇంకా పిండి అయితే సపరేట్ చేసుకున్నా. నేను ఎప్పుడైనా సరే ఈ పిండి మొత్తం కూడా సాల్ట్ కలిపేసేయనులెండి. ఇప్పటివరకు ఎంత అవసరమో అంతే ఇట్లా ఒక గిన్నెలోకి అయితే సపరేట్ చేసుకొని వేసుకునే పిండి వరకే నేను ఇట్లా గిన్నెలోకి అయితే సపరేట్ చేసుకుంటాను. మిగిలిన పిండి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటానులెండి. అంతా కూడా సాల్ట్ కలిపి వేసుకుంటే పుల్లగా అయిపోయిద్దండి. మళ్ళీ మిగిలినా కానీ మరుసటి రోజుకైతే పుల్లగా అయ్యి తినలేము కదండీ! అలా అని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే కొంచెం సపరేట్ చేసుకుని మిగిలినది ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటాను. చూపి చట్నీ కూడా చేస్తున్నానులెండి. చాలా రోజులు అయిపోయిందిలెండి పల్లీ చట్నీ చేయక. టమాటా పచ్చడి అలాంటిదే చేస్తున్నా కదండీ! పల్లీ చట్నీ అయితే చాలా రోజులే ఈరోజు చేస్తున్నానులెండి. పల్లీ చట్నీ ఎందుకోగానండి అంతగా తక్కువ చేస్తానండి. అదే టమాటా చట్నీ అనుకోండి రైస్‌లోనికి కూడా పనికొస్తుంది. ఇడ్లీలోనికి, దోసలోనికి కూడా బాగుంటుంది కదా అన్న ప్లాన్‌తోనే నేను అలా టమాటా చట్నీ అయితే చేస్తా. మళ్ళీ ఓన్లీ టమాటా చట్నీ కాదులెండి, కారప్పొడి కూడా ఉంటుంది కదా! అలా అని చెప్పేసి ఈరోజు చట్నీ మాత్రం చాలా బాగా వచ్చిందండి టేస్ట్. చాలా రోజుల తర్వాత చేసినా కానీ పల్లీ చట్నీ టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. అసలుకి బాగా కుదిరిందండి. ఇక్కడ చూడండి చూస్తుంటేనే అసలుకి అర్థమైపోతుంది కదండీ!
మా పిల్లలకి ఎట్లా అంటే అండి పల్లీ చట్నీనే ఉండాలండి టిఫిన్‌లోకొచ్చేసి. ఇంకా మా వారికైనా, నాకైనా పల్లీ చట్నీ కాకపోయినా ఇలా టమాటా పచ్చడి ఉన్నా గానీ తింటాములేండి. బావుంటుంది కదా! ఆ కాంబినేషన్‌లో తింటాం. మా పిల్లలకేమో అలా టమాటా పచ్చడి నచ్చదులేండి. పల్లీ చట్నీ అంటేనే ఇష్టం. ఈరోజు చాలా రోజుల తర్వాత చేసావు మమ్మీ ఈ చట్నీ అని చెప్పేసైతే అంటున్నారు. ఒక పక్క కూర కూడా నేను తాలింపు చేస్తున్నాను. ఏం కూర చేస్తున్నానంటే అండి చాలా తక్కువండి. అసలకి నేను సంవత్సరానికో ఎప్పుడు అసలకి చేయలేదులెండి. సంవత్సరం అన్నట్టుగా గూడా అది ఎప్పుడు చేశానో కూడా గుర్తు గూడా లేదులెండి. ఈరోజైతే చేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే అండి సొరకాయ పులుసండి. చెప్తాను కదా నేను అప్పుడప్పుడు కొన్ని కొన్ని కూరల జోలికి అసలకి నేను వెళ్ళను. అమావాస్యకో, పున్నానికో చేస్తాను అని చెప్పేసి. అంటే సొరకాయ చేస్తానండి. చేయనని కాదు. సొరకాయ, పచ్చిమిర్చి వేసి చేస్తాను. అది కూడా మా పిల్లలు తినరండి. సొరకాయ పులుసు అయితే చాలా అసలుకి చేయనండి. ఈరోజైతే చేస్తున్నానులెండి. అంటే మీరు అనుకోవచ్చు పిల్లలకి నచ్చనివి ఎందుకు చేయడం అని చెప్పేసి అని. అంటే మా బాబుకి ఒక్కడికే నచ్చవులండి. మా హనీ బాగానే తింటుంది. నేను బాగానే తింటా. మా వారు కొంచెం అలా వేసుకుంటారులేండి. ఇంకా అన్నీ తినాలి అంటారు కదండీ! అన్ని కూరలు. ఏ సీజన్‌లో దొరికేవి ఆ సీజన్‌లో తినాలి అంటారు కదండీ! సొరకాయలు దొరికినప్పుడే కదండీ తినాలి. అలా అని చెప్పేసి ఇంక ఈరోజు సొరకాయ పులుసు అయితే చేస్తున్నా. అప్పటికి మా బాబు వచ్చేసి "ఏం కూర చేస్తున్నావు మమ్మీ" అంటే "సొరకాయ పులుసు చేస్తున్నాను రా" అన్న. "సొరకాయ పులుసా? నువ్వు బాక్స్‌లోనికి నాకు ఆ సొరకాయ కూర వేస్తే నేను అసలకి అన్నం కూడా తినను. బాక్సులు కూడా అంతే తిప్పి తీసుకొస్తాను" అని చెప్పేసి అంటున్నాడు. ఇంక సర్లే ఏదో ఒకటైతే వేస్తానులేరా నీకు ఈ కూర వేయనులే అని చెప్పేసి అయితే అంటున్నానులేండి. ఇక్కడ ఇంక టిఫిన్ తీసుకోమంటే కూడా తీసుకోవట్లేదండి. సొరకాయ మగ్గిన తర్వాత నేను కారం అయితే వేసేసుకున్నా. బావుంటదండి. అంటే చిన్నప్పుడు బాగా తినేవాళ్ళమండి. సొరకాయ పులుసైనా, వంకాయ పులుసైనవి. తర్వాత కొన్ని కొన్ని అలవాటు తప్పిపోతే తినలేం కదండీ! ఇంకా అలానే తినట్లేదు. మళ్ళీ ఈరోజు తిన్నానులే. అంటే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అమ్మ చేస్తదిలేండి. ఇట్లా సొరకాయ పులుసు ఇవైతే చేస్తది. అక్కడ తినడమేలండి. నేనైతే ఇంట్లో చేయనులేండి. కొంచెం కారం వేసుకున్నాక మగ్గిన తర్వాతనే చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలండి. అంటే గ్రేవీకి సరిపడినంత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే చాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే అయిందిలేండి. ఈ మధ్య కొంచెం అసలకి ఆయిల్ ఎక్కువ తక్కువ వాడేస్తున్నాను. కొంచెం కాదులండి చాలానే ఎక్కువయింది. కొంచెం జాగ్రత్తగానే వాడాలండి చూసుకొని. చూడండి ఆయిల్ ఎక్కువైందని అన్నా కదండీ! నిజంగానే ఎక్కువైందిలెండి. లాస్ట్‌లో నేను కొంచెం బెల్లం అయితే వేసుకున్నానులెండి. బావుంటుందండి బెల్లం గూడా వేసుకుంటే. బెల్లం వేయకపోయినా బావుంటుంది. అంటే ఇంగ ఎవరిష్టం వాళ్ళదండి. బెల్లం వేసుకోవచ్చు. లేదంటే మామూలుగా నార్మల్‌గా అయినా చేసుకోవచ్చండి. టిఫిన్ వేయడం కూడా అయిపోయింది. వెంటనే నేను రైస్ కూడా పెట్టేసానులెండి. కొంచెం ఎందుకో కానండి గొంతులో నొప్పు కొంచెం గొంతులో గురగుర అనడం, జలుబు చేసినట్లు ఉందిలెండి. అలా అని చెప్పేసి నేను ఇంకా కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను తాగుదాంలే అని చెప్పేసి. కొంచెం గోరెచ్చగుంటే చాలులే అని. మరీ ఎక్కువ వేడైనా గానీ చల్లారాలని చెప్పేసి అలానే ఉంచేస్తానా, పూర్తిగా చల్లారిపోతాయండి తాగుదామనేసరికి. అలా అని చెప్పేసి కొంచెం అలా గోరెచ్చగా కాగానే ఇంకా తాగేస్తున్నానులెండి. అసల రైస్ ఎన్ని పోసానో కూడా అర్థం కాలేదులెండి. కొంచెం గిన్నెలో పైదాకా వచ్చేసిందిలెండి. అన్నం మళ్ళీ వేరే దాంట్లోకి ఏమైనా సపరేట్ చేయాలా అనుకున్నానులే గానండి. కొంచెం సిమ్‌లో పెట్టేసి అయితే ఉడికిచ్చేస్తున్నా. రైస్ అయిపోయిన వెంటనే పిల్లలకి లంచ్ బాక్స్‌లో అయితే పెట్టేస్తానులెండి. ఇంకా చూడండి పనంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లండి. రైస్ ఒకటైతే కూడా వంట కూడా కంప్లీట్ అయిపోయినట్లే.
ఇంక ఇక్కడ ఒకసారి అయితే చూపించేస్తున్నానండి సొరకాయ కూర. ఒకసారి చూడండండి. అసలకి చూస్తుంటేనే చాలా బాగుంది కదండీ! చాలా రోజుల తర్వాత చేసినా గానీ టేస్ట్ మాత్రం సూపర్‌గా వచ్చిందిలెండి. ఇంక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నా. వీడియో గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.